हरे कृष्ण माताजी सन प्रभुजी दंडवत प्रणाम ఓకే మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం స్వప్న మాతాజీ మీరు హరే మంగళాచరణ కృష్ణ చేస్తారా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఎస్ స్వప్న మాతాజీ మంగళాచరణ చేస్తారా మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ స్వప్న మాతాజీ నేను చేస్తాను. చేస్తా మాతాజీ. ఎస్ స్వప్న మాతాజీ చేయండి మాతాజీ ఓకే మాతాజీ. హరే కృష్ణ 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 కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజలాశలాకయా చక్షుర్నిర్మీలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాన్ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. श्री राधा मदन मोहन की जय. श्री गौर निताई की जय. श्री प्रभुपाद की जय. हरे कृष्ण माता जी. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ హరే కృష్ణ थैंक यू. కం కరోతి हरे వాచాలం कृष्ण. పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతం అహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पति पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी सन प्रभु जी दंडवत प्रणाम.
హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్న శ్లోక పైన ఎవరైనా ఒకసారి కొన్ని పాయింట్స్ చెప్పగలరా? 2.46. మాతాజీ చెప్పాలి మాతాజీ మేము. ఇంకెవరైనా చెప్తారా? జానకిరామయ్య ప్రభు, ఈశ్వరరావు ప్రభు కాకుండా ఇంకెవరైనా చెప్తారా? నిన్న క్లాస్లో కూడా ప్రభుజీస్ ఇద్దరే హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళే చెప్పారు కదా. సో ఇంకెవరైనా మాతాజీస్ చెప్తారా? మాతాజీ నేను అంటే ఎక్కువగా వినలేదు, కొద్దిగా చెప్పను. చెప్పండి, మీరు అర్థమైంది, మీరు విన్నది చెప్పండి. మాతాజీ అదే చిన్న జలాశయం అంటే చిన్న బావిలో ఉండే నీరు అంటే పెద్ద బావిలో అంటే పెద్ద జలాశయంలో మనకి ఎక్కువ ఇది ఉంటుంది. అంటే మనం చేసే భక్తి కూడా చిన్నగా కాకుండా భగవంతుని సెంటర్ చేసుకున్న భగవంతుని ధ్యానంతో శ్రీకృష్ణ భగవాన్ సేవలో ఉంటే మనము ఆ భగవంతుని ధామం చేరుతాము. అందుకని అంటే నేను అంత చెప్పలేకపోయాను మాతాజీ, సారీ, క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పగలరా? ఎస్ మాతాజీ, కళావతి మాతాజీ చెప్పండి. ఓకే, చెప్పండి మాతాజీ. కళావతి మాతాజీ నిన్న క్లాస్ గురించి చెప్పగలరా? చెప్తాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే చిన్న కృష్ణ. చిన్న బావులలోని నీరు ఏ విధంగా ఉపయోగపడుతుందో Hmm. జలాశయములలో నదులలో జలం కూడా అలాగే ఉపయోగపడుతుంది. కానీ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని వేదాలు మనకు చెప్పినా కూడా ఎన్నో జన్మలు కాలము పడుతుంది. అయినా భగవద్గీతలోని జ్ఞానము తెలుసుకోవాలనగా కృష్ణనామము జపించటం వలన భక్తి వలన ఆత్మజ్ఞానం కలిగి సులభమైన మార్గంలో కృష్ణ చైతన్యంలోకి మనము అనుభవించగలం. హరి బోల్. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనం నెక్స్ట్ శ్లోక చూద్దాం. చదువుతున్నారా మీరు? తర్వాత వెళ్ళాక భగవద్గీత ఓపెన్ చేసి చదువుతున్నారా? ట్రై చేస్తున్నాం మాతాజీ. నాకు ఏంటో మన బుర్రలో పోవడం లేదు, ఏమవుతుందో తెలియటం లేదు, కొద్దిగా డిస్టర్బ్ గా మాతాజీ 1 month నుంచి. సారీ. ఓకే, మిగిలిన వాళ్ళందరూ చదువుతున్నాం మాతాజీ. చదవకపోతే ప్రయోజనం ఉండదండి. మీరు ఇట్లాంటి క్లాసెస్ ఎన్ని విన్నా కూడా మీరు మళ్ళీ వెనక తీసుకెళ్ళి బుక్ తీసి ఒకసారి ఓపెన్ చేసి చదవలేదు అంటే విన్నది విన్నట్టే వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప లోపలికైతే వెళ్ళదు మనకి. సో ఒకసారి తీయాలి, భగవద్గీత తీసి మనం ఏం విన్నాము, పర్పోట్లో ఏం రాసింది, భాష్యంలో ఏముంది అన్నది చదివితేనే మీకు అది బాగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ శ్లోక చూద్దాం. టూ 2.47 ఇవాళ ఒకసారి రిసైట్ చేద్దాం శ్లోక. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్ మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్ మా తే సంగోస్త్వ కర్మణి
కర్మణి మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి మా కర్మ ఫల హేతుర్భూ మహతే సంగోస్త్వ కర్మణి. మొత్తం శ్లోక చదువుదాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మహతే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మహతే సంగోస్త్వ కర్మణి. ఎవరైనా శ్లోక రిసైట్ చేస్తారా? ఎవరు? హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మా తే సంకోస్త్వ కర్మణి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం గిరిజా మాతాజీ, అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. విద్యుక్త ధర్మంను నిర్వర్తించుటయందే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎన్నడూను భావింపకుము. అలాగనే విద్యుక్త ధర్మమును విడుట యందు ఆసక్తుడు కాకుము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నాగలత మాతాజీ, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ భాష్యంలో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కర్మలు మూడు రకములు. విద్యుక్త ధర్మములు కర్మ, దుష్కర్మలు, వికర్మ, అకర్మలు. మానవుని భౌతిక గుణ స్వభావము అనుసరించి విధింపబడిన కర్మలు విద్యుక్త ధర్మములు. ప్రామాణిక గ్రంథములు అంగీకరింపని కర్మలు దుష్కర్మలుగా పిలువబడును. అకర్మ అనగా విద్యుక్త ధర్మమును చేయకుండుట. ఇక్కడ భగవానుడు అర్జునునికి కర్మ చేయకుండా ఉండరాదనయు మరియు ఫలమునందు ఆసక్తి లేకుండా విద్యుక్త ధర్మము విధిగా నిర్వహింపవలనని ఆదేశించెను. కర్మఫలములలో యందు ఆసక్తిని కలిగి ఉండేవాడు అట్టి కర్మములకు కూడా కారణమనుకును. ఇట్లు అతడు అట్టి కర్మల ఫలితముల వలన సుఖపడువాడో లేక దుఃఖపడువాడో అగుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. నివేద మాతాజీ, నెక్స్ట్ పారా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విద్యుక్త ధర్మములను నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలని 3 విధములుగా విభజించవచ్చును. వైదిక శాస్త్ర దేశాలను అనుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మముగా చేయబడు నిత్య కర్మము సత్వగుణ కర్మ అనబడును. ఫలితమును వాంఛించుచు చేయబడు కర్మ బంధాకారమైనందున అది శుభప్రదము కాజాలదు. ప్రతి ఒక్కరికిని వారి విద్యుక్త ధర్మమునందు అధికారము కలదు, కానీ అతడు ఆ ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వర్తింపవలెను. అట్టి ఫలాపేక్ష రహితమైన విద్యుక్త ధర్మ పాలనము మానవుని నిస్సందేహముగా ముక్తి మార్గము వైపునకు నడిపించును. కనుకనే ఓకే, ఇంకెవరైనా చదువుతారా నెక్స్ట్ పారాగ్రాఫ్? నేను చదువుతాను మాతాజీ. ఎస్ ప్రభుజీ, చదవండి. కనుకనే ఫలాసక్తి లేకుండా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయమని భగవానుడు అర్జునునికి బోధించి ఉండెను. యుద్ధమున పాల్గొనకుండుట కూడా మరొక విధమైన ఆసక్తియే అగును. అట్టి ఆసక్తి ఎన్నడును మానవుని మోక్ష మార్గమునందు నడిపించదు.
ఆసక్తి అనుకూలమైనను లేక ప్రతికూలమైనను అది బంధకారణమే కాగలదు. అకర్మము పాపపూరితమైనది కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయుటయే అర్జునునికి శుభప్రదమైన మోక్ష మార్గమై ఉన్నది. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ నివేద మాతాజీ. థ్యాంక్ యూ ఈశ్వర ప్రభుజీ. ఓకే, సో శ్లోక ఏం చెప్తుంది? కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ ఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగననే విద్యుక్త ధర్మమును వీడుట యందు ఆసక్తుడువు కాకుము. సో ఈ శ్లోక ఫేమస్ శ్లోకనా కదా? వింటారా మీరు ఎప్పుడైనా? ఫేమస్ కదా. ఎప్పుడు కూడా జనరల్ గా భగవద్గీత నుండి కోట్ చేయాలంటే కొన్ని ఫేమస్ శ్లోకాస్ ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటే అనమాట. సో సింపుల్ గా చెప్పేస్తూ ఉంటారనమాట. ఎవరికైనా చెప్పాలన్నా కూడా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేస్తూ ఉంటాం. అంటే చెయ్యి కానీ రిజల్ట్స్ పైన ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నారు కృష్ణ? మనము కర్మ చేయమంటున్నారు, ఎందుకు వాటి యొక్క ఫలాల పైన అపేక్ష పెట్టుకోవద్దు, అటాచ్ అవ్వద్దు అని ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. అయితే ఇక్కడ మనకి ఎన్ని రకాల కర్మలు ఉన్నాయని చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు కర్మలు 3 రకాలు అని చెప్తున్నారు. ఏంటి అంటే కర్మ, వికర్మ, అకర్మ. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అన్నమాట మనకి భగవద్గీతలో. కర్మ అంటే ఏంటంటే శాస్త్రాల అనుసారం చేసే పనిని కర్మ అంటారనమాట. ఓకే. అండ్ వికర్మ అంటే ఏంటి అంటే వి అంటే ఏంటి? విరుద్ధం అని గుర్తుపెట్టుకోండి. వికర్మ. కర్మ అంటే శాస్త్రాలను అనుసరించి చేసేది కర్మ అయితే ముందు వి చేసాం, వి చేర్చి వికర్మ అంటున్నాం కదా. వి అంటే విరుద్ధమైన పనులు అనమాట. అంటే శాస్త్రాలకి విరుద్ధంగా చేసే వాటిని వికర్మ అంటారు. అకర్మ అంటే ఏంటి అంటే అసలు ఏమీ కర్మ చేయకుండా ఉండడం అనమాట. ఇన్యాక్షన్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఏమి కర్మ చేయకుండా ఉండడాన్ని అకర్మ అంటారు. ఓకే. ఏంటి 3 రకాల కర్మలు చెప్పండి? కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే కర్మను శాస్త్రాల ప్రకారం చేసే వాటిని కర్మలు అంటాం. శాస్త్రాల ప్రకారం చేసే వాటిని కర్మ. విరుద్ధమైనది వికర్మ. వికర్మ అంటే శాస్త్రాలకి విరుద్ధమైన. అకర్మ అంటే ఏమీ చేయకుండా ఉండడం అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే మనకి, ఒక్క నిమిషం మాతాజీ, వికర్మకి ఇంగ్లీష్ పదం ఇన్యాక్షన్. వికర్మ అంటే క్యాప్రిషియస్ వర్క్ అంటారు ప్రభుజీ. ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటే కర్మ. ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటే డ్యూటీస్ దట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ వేదాస్, స్క్రిప్చర్స్ ప్రకారం మనకి అనుగుణంగా ఉన్నది ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. అండ్ వికర్మ అంటే విరుద్ధంగా ఉండదు కాబట్టి దాన్ని క్యాప్రిషియస్ వర్క్ అంటారు. మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పర్పోర్ట్లో చూస్తే దాన్ని క్యాప్రిషియస్ వర్క్ అని ఇస్తారు. అండ్ మూడోది ఏంటి అంటే అకర్మ అంటే అసలు ఏమీ పని చేయకుండా ఉండడం. దాన్ని ఏమంటారంటే ఇన్యాక్షన్ అంటారు అనమాట. నాట్ పర్ఫార్మింగ్ ద ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. ఓకే. అయితే ఈ మూడిటి ప్రకారం మీకు అర్థమైంది కదా, ఒకటి శాస్త్రాల ప్రకారం చేయడం, ఒకటి శాస్త్రాల విరుద్ధంగా చేయడం, ఒకటి అసలు ఏమీ పని చేయకుండా ఉండడం. ఇందులో జనరల్ గా ఏది లాభదాయకం అనిపిస్తుంది మనకి? డైరెక్ట్ గా అనిపిస్తుంది. కర్మ చేయడం, శాస్త్రాలకు అనుగుణంగా చేయడం అనేది కరెక్ట్ గా చేస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ సింపుల్ గా ఆపోజిట్ ఏంటి అంటే వికర్మ అంటే ఇది పాపము, శాస్త్రాలకి విరుద్ధంగా చేస్తున్నాం కాబట్టి ఇది మనం చేయకూడదు అని అర్థమవుతుంది. కానీ ఇంకొక విషయం ఏంటి తెలుసా? అకర్మ చేయడం కూడా, అకర్మ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఇన్యాక్షన్, అంటే అసలు ఏమీ పని చేయకుండా ఉండడం. అసలు ఏమీ పని చేయకుండా ఉండడం కూడా సిన్ఫుల్ అని చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. అర్థమైందా? మనకి కర్మ 3rd చాప్టర్ స్టార్ట్ అయ్యాక మనకి కర్మయోగ వచ్చినప్పుడు అక్కడ అకర్మ కాంటెక్స్ట్ ఏంటి అంటే కర్మ చేసినా కూడా రిజల్ట్స్ రానిది అకర్మ అని చెప్తారు. కానీ ఈ శ్లోకాలో పర్పోర్ట్లో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం ఇంకొకసారి చూపిస్తాం చూడండి. ఈ శ్లోకాలో పర్పోర్ట్లో ఇచ్చిన దాని ప్రకారం విద్యుక్త ధర్మాల్ని కర్మ అని చెప్తున్నారు, దుష్కర్మల్ని వికర్మ అని చెప్తున్నారు. అండ్ అకర్మలు అంటే అసలు ఏమీ చేయకుండా ఉన్న వాటిని అకర్మలుగా చూడండి. అకర్మ అనగా విద్యుక్త ధర్మమును చేయకుండుట. ఓకేనా?
కానీ థర్డ్ చాప్టర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అకర్మకి వేరే కాంటెక్స్ట్ లో చెప్తారనమాట. సో దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకనే నేను మళ్ళీ చెప్తున్నా మీకు. అకర్మ అంటే ఇక్కడ ఏంటంటే విద్యుక్త ధర్మాన్ని కూడా చెయ్యకపోవడం అనమాట, దాన్ని అకర్మ అంటారు. అయితే అకర్మ చేయడం కూడా సిన్ఫుల్ అని చెప్తారనమాట, అది పాపభూయిష్టమైనది. అకర్మ చేస్తూ ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట, దట్ ఈస్ ఆల్సో సిన్ఫుల్. చూడండి, మనకి కొన్ని విద్యుక్త ధర్మాలు ఇచ్చారు, ఆ విద్యుక్త ధర్మాలు కూడా నేను చెయ్యను అంటున్నాను అంటే శాస్త్రాల ప్రకారం ఏదైతే చేయమని చెప్పారో అది కూడా నేను చెయ్యను అంటున్నట్లే కదా, దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్లే కదా, చెప్పండి. అర్థమవుతుందా రెండింటికి డిఫరెన్స్? ఒకటేమో శాస్త్రాల్లో చెప్పిన దానికి విరుద్ధంగా చేసేస్తున్నా, ఒక విధంగా చెప్తే నేను ఇంకొక విధంగా చేస్తున్నా, అది మనకి వికర్మ కిందకు వస్తుంది. కానీ ఇక్కడ అకర్మలో ఏమొస్తుంది అంటే మనకి శాస్త్రాలలో ఏదైతే చెప్పారో విద్యుక్త ధర్మంగా చెయ్యమని అది కూడా నేను చెయ్యను అంటున్నాను అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. ఎస్ నో? సో అది కూడా సిన్ఫుల్ అన్నమాట, ఆ పని కూడా మనం ఇనాక్షన్ అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. అయితే మరి ఇంకేమంటున్నారంటే ఇక్కడ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి కానీ అర్జున, వాటి కర్మ ఫలముల యందు నీకు ఎలాంటి అధికారం లేదు. వాటిపైన ఎప్పుడైతే నువ్వు అటాచ్ అవుతావో, ఆసక్తుడవైతావో అప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదు అంటున్నారనమాట. విద్యుక్త ధర్మాన్ని వీడుట యందు ఆసక్తుడవు కాకుమా. ఓకే, మ్యూట్ లో ఉండాలి మాతాజీ. అంజలిబాయ్ మాతాజీ మ్యూట్ లో ఉండాలి మాతాజీ. మీరు మాట్లాడేటప్పుడు చెక్ చేసుకోవాలి, మ్యూట్ లో ఉన్నానా మ్యూట్ లో లేనా అనేది కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అయితే మనం విద్యుక్త ధర్మాలు చెయ్యాలి కానీ వాటికి అటాచ్ అవ్వకూడదు, వాటి ఫలాల పైన మనము ఆసక్తులమై ఉండకూడదు, వాటికి డిటాచ్ అయి ఉండాలన్నమాట రిజల్ట్స్ కి. అయితే ఏమొస్తుంది అటాచ్ అయితే, ఎందుకు అటాచ్ అవ్వద్దు అంటున్నారు? మనం అటాచ్ అవ్వకుండా ఉంటే మనకి ఏంటి ప్రయోజనం అనే దాని గురించి చూద్దాం. ఈ శ్లోక మెయిన్ గా దాన్నే ఫోకస్ చేస్తుంది అనమాట. అయితే అటాచ్ అయితే ఏమవుతుంది అంటే మనము బాండేజ్, కర్మబంధనంలో చిక్కుకుంటాం అనమాట. మనము విద్యుక్త ధర్మాన్ని చేస్తున్నాము, వాటికి అటాచ్ అయితే మనం కర్మబంధనంలో చిక్కుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. విద్యుక్త ధర్మం అంటే ఏంటి అంటే మన మన గుణాలకి అనుసరించి చేసే కర్మని విద్యుక్త కర్మ అని అంటారు. అంటే యాక్షన్ అక్వైర్డ్ బై మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటారనమాట. ప్రతి ఒక్కరిలో కూడా ఈ త్రిగుణాలు ఉంటాయని చెప్పి మనం అనుకున్నాం కదా ముందు శ్లోకాలు. మనం భౌతిక జగత్తులో ఉన్నామంటే త్రిగుణాల ప్రభావం ఉంటుంది. అయితే ఏమవుతుంది అంటే మనకి ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట. కొందరిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొందరిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొందరిలో తమోగుణం ఎక్కువ ఉంటుంది. మనకి 4th చాప్టర్ లో 13th శ్లోకాలో వస్తుంది అనుకుంటా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని అంటారనమాట. సో 4 వర్ణాలని కూడా నేను గుణ కర్మల్ని బేస్ చేసుకొని నేను డివిజన్ చేశాను అని కృష్ణ చెప్తారు అర్జునకి. అయితే ఈ 4 వర్ణాలు ఏంటి అంటే మనకి తెలుసా? 4 వర్ణాలు ఎవరెవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే బ్రాహ్మణుల్లో ఎక్కువగా ఉండే గుణం ఏంటి తెలుసా మీకు? వేదాలను సత్వగుణం. కరెక్ట్. సో సత్వగుణం ఎవరైతే బాగా కొంచెం ఎక్కువ పాలల్లో సత్వగుణం బాగా ఉంటుందో వాళ్ళని బ్రాహ్మణులుగా కన్సిడర్ చేయాలి. అండ్ ఎవరికైతే రజోగుణం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు క్షత్రియులు. ఎవరికైతే రజోగుణం అండ్ తమోగుణం మిక్స్ ఉంటుందో వాళ్ళు వైశ్యులు. అండ్ ఎవరికైతే తమోగుణంతో నిండిపోయి ఉంటారో వాళ్ళు శూద్రులు. సో ఏంటి, సత్వగుణంతో ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు, రజోగుణంతో ఉన్న వాళ్ళు క్షత్రియులు, రజోగుణం అండ్ తమోగుణం మిక్స్ తో ఉన్న వాళ్ళు వైశ్యులు, అండ్ తమోగుణంతో ఉన్న వాళ్ళు శూద్రులు అన్నమాట. సో మనకి భగవద్గీత చదవనంత వరకు ఏం అపోహలో ఉంటామంటే బ్రాహ్మణ కుటుంబంలో పుడితే బ్రాహ్మణుడు, సో శూద్రుల కుటుంబంలో పుడితే శూద్రులు, ఇలానే నమ్ముతాం తప్ప శ్రీ కృష్ణ ఇక్కడ డైరెక్ట్ గా ఖండిస్తున్నారనమాట. మీకు ఏదైతే ఒపీనియన్ ఉందో అది కరెక్ట్ కానే కాదు. డాక్టర్ కొడుకు డాక్టర్ అయిపోతారా అండి? లాయర్ కొడుకు లాయర్ అయిపోతారా? కాదు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఉండాలి. ఆయనకి ఏదైతే డిగ్రీ ఉండాలో, దానికి ఏదైతే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలో అది ఉంటేనే
డాక్టర్ కొడుకైనా కూడా డాక్టర్గా పరిగణింపబడతారు. అలానే బ్రాహ్మణ సో కాల్డ్ బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులు కానే కారు. సో మనకి ఎప్పుడైనా కూడా బ్రాహ్మణుల సేవ చేయాలి, బ్రాహ్మణుల ప్రియుడు కృష్ణుడు అని మనం వింటాం కదా. కృష్ణుడి ప్రణామ మంత్రం ఏంటి చెప్పండి, గుర్తుందా? కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్తు. ఓకే, ఇంకొకటి ఉంటుంది, నమో 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 మహాదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ నమో కృష్ణ బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కరెక్ట్. సో నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఏమంటున్నారు ఇక్కడ? గోవులకి బ్రాహ్మణులకి హితం చేసేవారు చాలా ఇష్టం అనమాట. గోవులన్నా కానీ బ్రాహ్మణులన్నా కానీ కృష్ణకి చాలా ఇష్టం. అయితే ఇక్కడ బ్రాహ్మణులంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు కాదు. బ్రాహ్మణులకు ఉండాల్సిన గుణం ఏంటంటే సత్వగుణంతో ఉంటూ వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సత్వగుణంతో నిండిన వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం ఏముంటుందో తెలుసా? శాస్త్రాల అధ్యయనం చేసి శాస్త్రాల గురించి ప్రచారం చెయ్యాలి, వేరే వాళ్ళకి చెప్పాలన్నమాట. వీళ్ళకి ఏంటి అంటే డబ్బుల పైన ఆశ అనేది ఉండదు. వాళ్ళు ఏదైతే జ్ఞానం తీసుకున్నారో ఆ జ్ఞానాన్ని పంచుతారు. పంచినప్పుడు వాళ్ళు ఏదైతే దక్షిణ రూపంలో ఇస్తారో దానితో తృప్తిగా ఉంటారన్నమాట. అర్థమవుతుందా? బ్రాహ్మణులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే విద్య నేర్చుకున్నారో, భగవద్ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకున్నారో ఆ జ్ఞానాన్ని పంచుతారు. దానికి డిమాండ్ చేయరనమాట. నేను గంట క్లాస్ చెప్తాను, నాకు గంటకి నాకు ఒక 2000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసే వాళ్ళు బ్రాహ్మణులు కాదు. సో ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం. సో పలానా చేస్తే, పలానా క్రతువు చేస్తే, పలానా ఇది చేస్తే నాకు ఇంత డబ్బులు ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా బ్రాహ్మణుల క్వాలిటీ అది ఉండదన్నమాట. బ్రాహ్మణులు ఏంటి అంటే ఏదైతే జ్ఞానం తీసుకున్నారో దాని ప్రకారం వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఇస్తూ దక్షిణ రూపంలో వచ్చిన దాంతో వాళ్ళు తృప్తి చెందుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే క్షత్రియులు ఏంటి అంటే రజోగుణంతో నిండి ఉంటారనమాట. క్షత్రియ అంటేనే అర్థం ఏంటి అంటే వేరే వాళ్ళకి హాని నుండి ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఇతర జనాలకి ఎవరికైతే ఆపద కలుగుతుందో వాళ్ళని ఆ ఆపదకి గురి కాకుండా ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు క్షత్రియ అనమాట. రజోగుణంతో ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే మనకి అన్ని పనులు చేసేయాలి, ముందు పని చేసేసేయాలి అన్నట్లుగా ఉంటుంది కదా. సో క్షత్రియులకు ఆ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో క్షత్రియ నేచర్ ఏంటి అంటే సొసైటీలో ఎలాంటి అధర్మమైన కార్యకలాపాలు జరగకుండా వీళ్ళు మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. అయితే ఏంటి అంటే జనరల్గా ఉన్న వ్యవస్థ ఏంటి అంటే క్షత్రియులు ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు చెప్పిన విధంగా నడుచుకుంటారనమాట. బ్రాహ్మణులు ఏంటి అంటే ఏది ధర్మము ఏది అధర్మము అనేది వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది, ఎందుకంటే శాస్త్రాలు చదువుతారు కాబట్టి. సో క్షత్రియులు బ్రాహ్మణుల సమక్షంలో, బ్రాహ్మణుల గైడెన్స్ లో వీళ్ళు పాలన చేస్తూ ఉంటారన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ, అర్థం. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్. క్షత్రియులు ధర్మయుతంగా పాలించాలి కదా. క్షత్రియులు మొత్తం సమాజాన్ని పాలిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా శాస్త్రాలు చదవడం కన్నా కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం పైన ఉంటుంది. కాబట్టి ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా ధర్మయుతంగా ఎలా ఇవ్వాలి, ఏది ధర్మం అన్న విచక్షణ, ఏది అధర్మం అన్న విచక్షణ వీళ్ళు బ్రాహ్మణుల్ని కన్సల్ట్ అవుతారనమాట. సో బ్రాహ్మణులు క్షత్రియులకు కూడా గైడెన్స్ ఇస్తూ ఉండాలి రాజ్య పాలనలో. ఓకే. అండ్ మూడో వాళ్ళు ఏంటి అంటే వైశ్యులు వీళ్ళు ఎలా ఉంటారంటే రజోగుణం అండ్ తమోగుణం మిక్స్ లో ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే గో సంరక్షణ చేస్తూ ఉంటారు అండ్ వ్యాపారం. మన సొసైటీ నడవడానికి ఏవైతే వ్యాపార కార్యక్రమాలు జరుగుతూ ఉండాలో వైశ్యులు చేస్తూ ఉంటారనమాట. గో సంరక్షణ అండ్ వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు వ్యాపారం, మనకి సమాజంలో ఈ ఎగుమతులు దిగుమతులు, మనకి గూడ్స్ ఈ సరఫరా జరగాలి కదా. సో అదంతా కూడా వైశ్యులు చేస్తూ ఉంటారు. అయితే వైశ్యుల దగ్గర ఏముంటుంది అంటే జనరల్ గా డబ్బు ఉంటుంది అనమాట. మరి వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బు వస్తుందా రాదా చెప్పండి? వస్తుంది. వైశ్యుల యొక్క ధర్మం ఏంటి తెలుసా? వైశ్యుల యొక్క ధర్మం ఏంటి అంటే ఎవరైతే ఇలా సమాజంలో ఉంటారో క్షత్రియులు వీళ్ళ దగ్గర నుంచి 25% ని ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తారు.
ఎందుకంటే క్షత్రియులు రాజ్యపాలన చేయాలి కదా! మరి రాజ్యాన్ని నడిపించాలి అంటే దానికి తగ్గ నిధులు, వనరులు కావాలి గదా! అది ఎక్కడి నుండొస్తుంది అంటే ఎవరైతే ఈ వైశ్యుల రూపంలో డబ్బుని సంపాదిస్తూ, ఆర్జిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి టాక్స్ రూపంలో 25% తీసుకుంటారనమాట. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే శూద్రులు. శూద్రులకి ఏంటి అంటే వీళ్ళు కంప్లీట్‌గా తమోగుణంతో ఉంటారు. సో, తమోగుణంతో ఉన్నవాళ్ళు వీళ్ళేం చేస్తారంటే మిగిలిన పైన ఉన్న 3 స్థాయి వాళ్ళున్నారు గదా! పైన అంటే ఎప్పుడు కూడా ఎక్కువ, తక్కువ అని చూడొద్దు. మిగిలిన 3 వర్ణాలున్నాయి కదా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళకి శూద్రులు సేవనందిస్తూ ఉంటారనమాట. వీళ్ళెప్పుడు కూడా వీళ్ళేదైతే ఆ సేవకి గాను వీళ్ళేదైతే డబ్బు రూపంలో గాని, ఇంకేదన్నా వస్తువు రూపంలో గాని ఇస్తారో వీళ్ళు దాంతో ప్రీతి చెందుతూ ఉంటారు. ఈ సిస్టమ్ అనేది కృష్ణ ఎస్టాబ్లిష్ చేసి పెట్టారనమాట. సో, ఇదంతా దేని ప్రకారం? పుట్టుకతో కాదు. మనం పలానా ఫ్యామిలీలో పుడితే నేను పలానా వాడిని అనుకోవడం అనేది పెద్ద భ్రమ. కృష్ణ దాన్ని అప్రూవ్ చేయడం లేదు. మనకేదైతే గుణాలున్నాయో ఆ గుణాల ప్రకారం. ఇప్పుడు నాకు శూద్ర గుణంతో ఉన్నాననుకోండి. సో, ఏం చేయాలి అంటే మిగిలిన క్లాసెస్ వాళ్ళకి మనం సర్వీస్ అందిస్తూ ఉండాలి. సర్వీస్ అందిస్తూ వాళ్ళేదైతే మనకి ధనం కానీ, ఫుడ్ ఆహారం గానీ, బట్టలు గానీ ఏవైతే వాళ్ళిస్తారో వాటితో సంతృప్తి చెందుతూ ఉండాలి. అలానే వైశ్య క్వాలిటీస్ ఉన్నాయనుకోండి. ఏం చేయాలి? గో సంరక్షణ చేస్తూ, వ్యాపారం చేస్తూ మనం ఏదైతే ధనం ఆర్జించామో ఆ ధనంతో మనము టాక్స్ రూపంలో ఇచ్చి రాజ్యాన్ని నడిపేలాగా మనము సహకారం అందించాలి. అండ్ బ్రాహ్మణ గుణంలో ఉన్నామనుకోండి. మనం ఏం చేయాలి? శాస్త్రాలు చదివి ఆ శాస్త్రాల జ్ఞానాన్ని పంచాలనమాట. సో, ఇదంతా ఏంటి అంటే మనం ఏవైతే గుణాలు ఎక్వైర్ చేసామో వాటి ప్రకారం మన విద్యుక్త కర్మలనేవి డిసైడ్ అయ్యుంటాయి. అర్థమైందా? మన గుణాలేంటి? మన విద్యుక్త కర్మలేంటి? అనేది క్లారిటీ వచ్చిందా మీకు? వచ్చింది మాతాజీ. సో, ఇప్పుడు అర్జునుడి యొక్క సైకో ఫిజికల్ నేచర్ అంటే అర్జును యొక్క గుణం ప్రకారం ఆయన దేనికి చెందినవారో తెలుసా? ఆయన ఒక క్షత్రియుడికి చెందినవారు. క్షత్రియ కుటుంబంలో పుట్టాడని అర్జునుడు క్షత్రియ అనడం లేదు. క్షత్రియుడిగా ఆయన సహజంగా ఆయన గుణమే క్షత్రియ గుణం అన్నమాట. ఆయన రజోగుణంతో నిండిపోయి ఉంటారన్నమాట. సో, అలాంటి గుణంలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? ధర్మం ఏదైతే ఉందో దాని ప్రకారం అక్కడ అధర్మం నడుస్తుంది కాబట్టి యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టాలి. అది ఆయన విద్యుక్త ధర్మం అన్నమాట. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? నేను యుద్ధం చేస్తానంటున్నాడా? ముందు శ్లోకాల్లో మనం ఇప్పటిదాకా చదివిన దాని ప్రకారం? నో చేయను. మాతాజీ. నో విల్లింగ్. నేను యుద్ధం చేయను కృష్ణ అని చెప్పి నా వల్ల కాదు అని గాంధీవాన్ని కూడా కిందకు వదిలేస్తాడు. సో, ఇక్కడ ఏమవుతుంది? తన విద్యుక్త ధర్మాన్ని వదిలేస్తున్నాడు. అంటే విద్యుక్త ధర్మాన్ని వదిలేయడం కూడా సిన్ఫులే, పాపమే, నేరమే అని కృష్ణ చెప్తున్నారనమాట. సో, ఏం చేయాలి అర్జున? నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. కానీ నీ రిజల్ట్స్ పైన దాని నుండి వచ్చే రిజల్ట్ పైన నువ్వు అటాచ్ అవ్వద్దు అని చెప్తున్నారు. అయితే రిజల్ట్ పైన అటాచ్ అయితే ఏమైద్ది అనే దాని గురించి కొద్దిసేపు చూద్దాం. ఇప్పుడు ఏదన్నా ఒక పని చేసినప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎయిదర్ సక్సెస్ వస్తుంది, లేకపోతే ఫెయిల్యూర్ వస్తుంది. అవునా కదా చెప్పండి? Yes, ma'am. మాతాజీ. అయితే ఇప్పుడు నేను నా రిజల్ట్ పైన అటాచ్ అయ్యాననుకోండి. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాసాననుకోండి. నేను 10థ్ క్లాస్ చదువుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఇచ్చాననుకోండి. ఎగ్జామ్స్ ఇస్తున్నప్పుడు రిజల్ట్ మొత్తం సక్సెస్ వచ్చిందనుకోండి. నాకు అన్నిట్లోనూ మంచి పర్సెంటేజ్ వచ్చిందనుకోండి. నేను అనుకున్నాననుకోండి మొత్తం నా ప్రమేయం వల్లనే, నా వల్లనే నేను ఇదంతా సాధించాను అని అనుకున్నాననుకోండి. ఏమొస్తుంది నాకక్కడ? గర్వం వచ్చే ఛాన్స్ ఉందా లేదా చెప్పండి? కర్మ వస్తుంది. అహంకారం. గర్వం, ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేస్తదనమాట. అండ్ ఒకవేళ నేను కష్టపడ్డాను, చదివాను. బట్ స్టిల్ సమ్‌హౌ ఏదో ఒక రీజన్ వల్ల నేను ఒక దాంట్లో సరిగ్గా మార్క్స్ రాలేదు. దానివల్ల నేనేమనుకుంటున్నానంటే, నా వల్లనే ఇది జరిగింది. నాకేది చేయడం చేత గాదు. నేనింత చదివినా నేను దేనికి పనికిరాను అని చెప్పి ఫెయిల్ అయినప్పుడు ఏమవుతాము? కృంగుపాటుకి లోనవుతామనమాట. సో, అన్ని సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోతాము. ఏదైనా ఫెయిల్ అయినప్పుడు కృంగిపోతాము. ఇది ఎందుకు జరుగుతుంది చెప్పండి? రిజల్ట్ పైన అటాచ్ అయ్యున్నాం కాబట్టే ఈ పొంగు, కృంగు అనేది ఉంటదనమాట. అలా కాకుండా నిజంగా జ్ఞానం ఉన్న వాడికి ఏం తెలుస్తది అంటే, కర్మ చేసిన దానికి ప్రతిఫలం రావాలి అంటే మధ్యలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు. గుర్తుందా? ఇంతకుముందు క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇది. ఒకవేళ గుర్తులేదంటే నేను చెప్తాను మళ్ళీ. ఎవరికైనా గుర్తుందా దానికి? మనం చేసిన కర్మకి ప్రతిఫలానికి మధ్యలో ఇంకో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. యెస్. గుర్తుందా లేదా? ఎస్‌జీఆర్ అడ్వాన్స్ కోర్స్‌లో కూడా ప్రభుజీ కూడా చెప్పారు. అండ్ మనం ఇంతకు ముందు చెప్పుకున్న షార్ట్ క్లాసెస్‌లో కూడా దీని గురించి అనుకున్నాం.
ఎవరికైనా పాస్ చేసేయాలి మాతాజీ. మనం మనకి చేసిన కర్మ గురువు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనం చేసిన పనికి ప్రతిఫలానికి మధ్యలో ఇంకో 2 కారణాలుంటాయి. మన ప్రతిఫలం ఇలా రావాలి అంటే. ఆ కారణాలేంటి కరెక్ట్. అంటే దైవ, కాల అంటారు. ఓకే. మన రిజల్ట్ ఎప్పుడు గూడా కాంబినేషన్ ఏంటి తెలుసా? దైవ, కాల, కర్మ. అర్థమవుతుందా? దైవ, కాల, కర్మ కలిపితేనే మనకి ఫలమొస్తుందనమాట. అంటే మనమేం జేస్తున్నాము? నేను కర్మ జేస్తున్నా, నాకు పలానా ఫలం రావాలి అని ఆశిస్తున్నాం. కానీ మధ్యలో ఏ రెండిటిని వదిలేస్తున్నాం మనము? దైవాన్ని, కాలాన్ని వదిలేస్తున్నామనమాట. అందుకనే మనము రిజల్ట్స్ అటు ఇటు అయినప్పుడు మనం ఎక్కువ బాధపడిపోవడానికి, లేపోతే ఎక్కువ పొంగిపోవడానికి రీజన్ ఏంటి అంటే, దైవాన్ని, కాలాన్ని వదిలేసినప్పుడు మొత్తం నా కర్మం నేను పని జేయడం వల్లనే ఈ రిజల్ట్ వచ్చింది అని ఎప్పుడైతే అనుకుంటామో, దాంట్లో బాండేజ్‌లో చిక్కుకుపోతామనమాట. కానీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, నేను ప్రయత్నం చేశాను, కష్టపడ్డాను. దానితో పాటు దైవ అండ్ కాల గూడా సహకరించాయి కాబట్టే ఇవాళ నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఒకవేళ నేను నిజంగా కష్టపడ్డాను, కానీ నాకు రిజల్ట్ అనుకున్నట్లు రాలేదనుకోండి. ఇప్పుడు నాకు దైవ, కాల మధ్యలో ఉన్నాయన్న విషయం తెలిసిందనుకోండి. రిజల్ట్ రాకపోయినా గూడా నేను అనలైజ్ చేస్తా. ఓకే. కర్మ ప్రకారం నేను చేయాల్సింది చేశానా? చేయలేదా? ఒకవేళ నేను చేయాల్సిన 100% చేశాను. అయినా కూడా నాకు రిజల్ట్ రాలేదు అంటే మేబీ భగవంతుడు దీన్ని ఆమోదించలేదేమో. నాకు అలాంటి డెస్టినీ లేదేమో అని మనం అనుకుంటామనమాట. అప్పుడేమైతది? ఎక్కువ కృంగిపోతామా చెప్పండి? నో లేదు. మాతాజీ. వ్యామోహం ఉండదు. ఎప్పుడైతే ఈ 2 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయట్లేదో, నేను చేసిన దానికి ఇదే రిజల్ట్ రావాలి అని చెప్పి మనం ఆశిస్తూ ఉంటామనమాట. అటాచ్ అయిపోతాం. కానీ రిజల్ట్ రాకపోయినా కూడా మనం స్థిరంగా నిలబడాలి, స్టేబుల్‌గా ఉండాలి అంటే మనం విచక్షణ ఉండాలనమాట అక్కడ. ఓకే. నేను చేసిన పనిలో తప్పుందనుకో, ఓకే. నేను ఈసారి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. అందుకనే నాకు రిజల్ట్ ఇవాళ తప్పొచ్చింది. రేపొద్దున నేనేం చేయాలి అంటే కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. సో, ఇవాళ నేను చేసిన తప్పుని నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు. నేను నా ఎఫర్ట్స్‌లో నేను 100% పెట్టాలి అని చెప్పి తెలుసుకుంటాం. కానీ 100% పెట్టాక కూడా రిజల్ట్ రాకపోతే మనం ఒక అర్థం చేసుకుంటామనమాట దాన్ని. ఓకే. పెట్టాను రాలేదు అంటే మేబీ కృష్ణ ఇలా కాకుండా ఇంకేదో చేయాలనుకుంటున్నారేమో. మేబీ ఇది దైవ అనుగ్రహం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో, అందుకనే ఇది జరగలేదు. ఎనీవే ఈ రిజల్ట్ అనేది కృష్ణ ఇష్టం. కర్మ చేయడం నా పని. ఫలం అనేది కృష్ణ డిసైడ్ చేస్తారు. అని మనం ఎప్పుడైతే ఉన్నామో, మనం ఎప్పుడు కూడా స్టేబుల్‌గా ఉంటాం. అంటే డిస్టర్బ్ అవ్వమనమాట. అవునా కాదా ఆలోచించండి? యెస్ మాతాజీ. ఇవాళ మనం ఏది జరిగినా కూడా లైఫ్‌లో డిస్టర్బ్ అయిపోతున్నాము అంటే బేసిక్‌గా ఏంటి అంటే మనం చేసే ప్రతి పనికి కూడా ఆశిస్తూ ఉంటాం. ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటామనమాట. అటాచ్ అయితూ ఉంటాం రిజల్ట్స్‌కి. అందుకనే మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటామనమాట. చాలామంది ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామని చెప్పి సూసైడ్ చేసేసుకుంటారు. ఎగ్జామ్‌లో నేను సరిగ్గా రాలేదని చెప్పి డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నిటికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు రిజల్ట్స్ పైన అటాచ్ అయిపోతున్నారు కాబట్టి. కానీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో నేను చేయాల్సిందే చేశాను. భగవంతుడు ఇప్పుడు ఇది ఇలా అవ్వకూడదు అనుకున్నారు కాబట్టే ఇది జరగలేదు. నేను నా డెస్టినీకి మేకర్ మాత్రమే. నా డెస్టినీకి మాస్టర్ కాదు. చైతన్య చరణ్ ప్రభుజీ చెప్తారనమాట. అంటే నాకు పలానా రిజల్ట్ రావాలి అంటే నేను కొంత కర్మ చెయ్యాలి. కొంత పని చేయాలి. కష్టపడాలి. ఆ కష్టపడడం వరకే నా చేతిలో ఉంది. కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా భగవంతుని చేతిలో ఉంది. నేనొక్కడినే నా రిజల్ట్‌కి కారణం అనుకున్నప్పుడు మాత్రమే మనం డిప్రెషన్‌లోకెళ్తాం. నాతో పాటు మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. భగవంతుని కృప కావాలి, కాలం కలిసి రావాలి. ఇవంతా కూడా ఉన్నప్పుడే నాకు రిజల్ట్ ఒస్తుంది అని ఎప్పుడైతే భగవద్గీత చదివి తెలుసుకుంటామో, మన లైఫ్‌లో మనం ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా స్థిరంగా ఉంటామనమాట. నేను చేయాల్సింది చేశాను. మేబీ కృష్ణకి ఇప్పుడు ఈ రిజల్ట్ ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదనుకుంటున్నారేమో నాకు. అందుకనే ఇవ్వలేదేమో. దట్స్ ఫైన్. కృష్ణకే తెలుసు కదా! నాకేది మంచిదో, ఏది ఎప్పుడు ఇవ్వాలనేది కృష్ణకి తెలుసు కదా! సో, నా పని ఏంటి అంటే నా చేతిలో ఉన్నది నేను చేసుకుంటూ వెళ్ళడం. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డిప్రెషన్‌లోకి ఎందుకెళ్తాము అంటే, మన కంట్రోల్‌లో లేని దాన్ని కూడా కంట్రోల్ చేయాలనుకుంటాం కాబట్టి. యెస్, నో? Yes, మాతాజీ. ma'am. సో, కర్మ చేస్తున్నాను. రిజల్ట్ నా కంట్రోల్‌లో ఉండదు. రిజల్ట్‌కి నేను చేసిన పని ప్లస్ దైవానుగ్రహం ప్లస్ కాల అనుగుణం ఇవన్నీ గూడా కలిసొస్తేనే రిజల్ట్ ఒస్తుంది. ఇప్పుడు మనం ఎంతవరకు మన కంట్రోల్‌లో ఉంది చెప్పండి? మనం చేయాల్సిన పని వరకు మన కంట్రోల్‌లో ఉంది. సో, దీని వరకు మనం ఫోకస్ చేశామనుకోండి, మనకెప్పుడు స్ట్రెస్, డిప్రెషన్ రాదు. కానీ మనమేం చేస్తాం తెలుసా? నాకు ఈ రిజల్ట్ ఇలానే రావాలి. నేను ఈ పని చేశానంటే ఖచ్చితంగా అందరూ మెచ్చుకొని తీరాల్సిందే. నేను క్లాస్ చెప్పానంటే అందరూ మెచ్చుకొని తీరాల్సిందే అని అనుకున్నామనుకోండి ఏమైతది? డిప్రెషన్ అయిపోతామనమాట. ఎందుకు అవుతున్నాము?
అక్కడ కంట్రోల్‌లో లేని కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిని కూడా నేను కంట్రోల్‌లో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టే డిప్రెషన్ వస్తుందన్నమాట. మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది వస్తుంది. సో, డివోటీ ఒక భక్తుడికి తెలుస్తుందన్నమాట. ఏది నా కంట్రోల్‌లో ఉంది, ఏది నా కంట్రోల్‌లో లేదు. నా కంట్రోల్‌లో ఉన్న దానిపైన నేను 100% ఎఫర్ట్స్ పెడతాను. నా కంట్రోల్‌లో లేని దానిపైన కృష్ణ దిస్ ఈజ్ యువర్ విష్. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. ఎందుకంటే నువ్వు నాకు సుహృదం. నా 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 గురించి ఎప్పుడూ మేలు కోరుకునేవాడివి. సో, ఇవాళ ఈ రిజల్ట్ ఇలా రాలేదు అంటే, నువ్వు ఖచ్చితంగా ఈ రిజల్ట్ ఇలా వస్తే అది నాకు కరెక్ట్ కాదు కాబట్టే దీన్ని నువ్వు నాకిప్పుడు ఇవ్వలేదు. దీన్ని ఇలా ఇవ్వడం కూడా నా మంచి కోసమే ఇచ్చావు అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా లైఫ్‌లో మనము స్థిరంగా ఉంటామనమాట. స్టేబుల్‌గా ఉంటాం. ఓకేనా? ఎప్పుడు కూడా మనకి పీస్ ఫార్ములా అంటారు 5.29లో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం పృచ్చతి. ఏంటి అంటే కృష్ణనే కంట్రోలర్, కృష్ణనే మెయింటైనర్, కృష్ణ అందరికీ కూడా ఫ్రెండ్. మనకి అత్యంత మేలు కోరుకునే ఫ్రెండ్ అని ఎప్పుడైతే తెలుస్తుందో మనం చాలా ప్రశాంతంగా ఉంటామనమాట. కానీ చాలా సార్లు ఏమైతది అంటే నేను అనుకున్నట్లే జరగాలి అనుకుంటున్నామంటే కంట్రోలర్ ఎవరు అనుకుంటున్నాం? మనం అనుకుంటున్నామా? కృష్ణ అనుకుంటున్నామా అప్పుడు? మనమే అందుకనే మన లైఫ్‌లో ప్రశాంతత ఉండడం లేదనమాట. ఎప్పుడైతే కృష్ణ కంట్రోలర్ అని మనం అర్థం చేసుకుంటామో, పని చేయడం వరకు నా బాధ్యత. దీని రిజల్ట్ అనేది భగవంతుని చేతిలో ఉంటుంది అని మనం ఆ రిజల్ట్‌కి డిటాచ్ అయిపోతామనమాట. డిటాచ్ అయినప్పుడు ఏమైతది అంటే స్థిరంగా స్టేబుల్‌గా ఉండడం జరుగుతూ ఉంటుందనమాట. మనకి నితాయ్ సేవిని మాతాజీ ఒక క్లాస్‌లో చెప్తారనమాట. మాతాజీ సరెండర్ అంటే ఏంటి? భగవంతుని శరణాగతి పొందడం అంటే ఏంటి? అసలు మనం ఏం చేయకుండా ఉండడమా? ఈ క్వెషన్ వస్తదా రాదా చెప్పండి? అంటే నేను భగవంతుని శరణాగతి పొందాను. ఇంక నా చేతుల్లో ఏం లేదు. మొత్తం భగవంతుడే చూసుకోవాలి అని కొందరు అంటూ ఉంటారు. అవునా కదా? విన్నారా లేదా ఇది? అంతే మాతాజీ. విన్నాం. అంటే దాని అర్థం అసలు మన చేతిలో ఇంకేమీ లేనట్లేనా? ఆలోచించండి. మనకు చేయాలి కర్మ చేస్తూనే మనం భగవంతుడి పైన భారం వేయాలి. పెట్టుకోవాలి. మాతాజీ భలే క్లియర్‌గా చెప్తారనమాట. ఎలా చెప్తారంటే ఇది గుర్తుపెట్టుకోండి చాలా బావుంటుంది. ఏమంటారు అంటే పని చేస్తున్నప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు అంటే ఏదన్నా ఒక కష్టం మనం చేస్తున్నప్పుడు ఎలా పని చేయాలి అంటే మొత్తం రిజల్ట్ అంతా గూడా నా కర్మ పైననే ఆధారపడి ఉంది అన్నంత ఫోకస్డ్‌గా కర్మ చేయాలి. కర్మ మొత్తం చేశాక ఇంకా అయిపోతుంది గదా! రిజల్ట్ వచ్చే టైం ఉంటుంది గదా! అప్పుడు ఎలా ఉండాలి అంటే కృష్ణ మొత్తం రిజల్ట్ అంతా నీ చేతుల్లోనే ఉంది అన్నంతగా కృష్ణ పైన ఆధారపడాలన్నమాట. అర్థమైందా? కర్మ చాలా చేస్తున్నప్పుడు మనకది చాలా సార్లు మనం మిస్ అయితామనమాట. మనం అది కరెక్ట్‌గా ఎలా తీసుకోవాలి అనేది మనకు తెలీదు. మాతాజీ చాలా బా చెప్తారు. మనం కర్మ చేస్తున్నప్పుడు మొత్తం నా చేతుల్లోనే ఉంది. నేను చేస్తేనే అవుతుంది అన్న 100% ఫోకస్ పెట్టి చేయాలి. చేశాక రిజల్ట్ పైన మాత్రం ఎలా ఉండాలి? కృష్ణ రిజల్ట్ మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నువ్వెలా ఇవ్వాలనుకుంటున్నావో అలా ఇవ్వు అని మనం ఆధారపడాలన్నమాట. అది సరెండర్ అంటే. సరెండర్ అంటే మొత్తం భగవంతుడికి వదిలేయడం కాదు. మన చేతుల్లో ఏదైతే ఉందో దాన్ని 100% మనం చేయాలి. మన చేతుల్లో ఏదైతే లేదో దాన్ని 100% కృష్ణకు వదిలేయాలన్నమాట. అప్పుడు ఏమైద్ది అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాం. చాలా ప్రశాంతంగా ఉంటాం. ఎలాంటి రిజల్ట్ వచ్చినా గాని దాన్ని స్వీకరించడానికి, యాక్సెప్ట్ చేయడానికి మనము సంసిద్ధులమై ఉంటామన్నమాట. ఇవాళ అలాంటి స్టేజ్‌లో సొసైటీ లేదు అంటే అర్థం ఏంటి అంటే కర్మ చేస్తున్నప్పుడు అంత ఫోకస్డ్‌గా చేయము. రిజల్ట్ వచ్చేటప్పుడు మాత్రం నాకిది కావాలి, అది కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. కంప్లీట్‌గా ఆపోజిట్‌లో ఉన్నాం కాబట్టే ఇవాళ మనము ఆ డిస్టర్బెన్స్ అనేది చూస్తూ ఉంటామనమాట. కానీ ఈ పాయింట్ ఎప్పుడైతే అర్థమవుతుందో చాలా స్టేబుల్‌గా ఉండడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇంకో మాట ఏమంటారు అంటే ఇక్కడ అర్జున నేను యుద్ధం చెయ్యను అని అంటున్నారు అంటే అక్కడ కూడా ఆయన ఇంకొక దానికి అటాచ్ అయ్యారు కాబట్టే యుద్ధం చేయను అంటున్నారు. సో ఎప్పుడు కూడా ఈ అటాచ్‌మెంట్ అనేది మనకి బాండేజ్‌కి కారణమవుతుంది. ఆయన తన ఫ్యామిలీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అటాచ్ అయ్యారు కాబట్టే నేనివాళ యుద్ధం చేయను అంటున్నారు. సో ఆ అటాచ్‌మెంట్ వల్ల కూడా ఆయన కర్మబంధనంలో చిక్కుకుపోతారనమాట. సో ఎప్పుడు కూడా మనము మన విద్యుక్త ధర్మాల్ని చెయ్యాలి. చేస్తున్నప్పుడు వాటి ఫలాపేక్ష అంటే వాటి ఫలాల పైన ఆపేక్ష అనేది లేకుండా నా ధర్మంగా ఇది నేను చేసుకుంటూ వెళ్తాను. ఇది చేయడం నా కర్తవ్యం. సో నేను దానికి 100% న్యాయం చేస్తూ నాకు చేతనైనంత నేను చేస్తూ వెళ్తాను అన్న ఇదితో ఉన్నాము అంటే రిజల్ట్స్ అనేవి కృష్ణ చేతిలో వదిలేసాము అంటే దెన్ వి ఆర్ డిటాచ్డ్. దానివల్ల ఏమైతది అంటే మనకది ముక్తి మార్గానికి దారినిస్తదనమాట. లేదు అంటే కర్మ బంధనంలో చిక్కుకుపోయేలా చేస్తుంది. ఓకేనా? ఈస్ ఇట్ క్లియర్? శ్లోక క్లియర్‌గా ఉందా మీకు? క్లియర్ చాలా క్లియర్‌గా ఉన్నది మాతాజీ. క్లారిటీగా ఉంది. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా?
అలా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే చాలా టైం పడతది కదా మాతాజీ. అంటే రిజల్ట్స్ పైన ఆశ లేకుండానా మాతాజీ? ఆ! ఆ! మనమే చేసాం కాబట్టి, మన తప్పు కాబట్టి మనం అనుభవిస్తున్నాం అని అనుకుంటాం గానీ, కృష్ణ నిర్ణయం వల్ల జరిగింది అని ఆలోచన చేయటానికి చాలా టైం పడతదేమో. టైం పడతది మాతాజీ. అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అదే మైండ్ సెట్‌తో వచ్చాం కదా! సో, హ్మ్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి మాతాజీ. ఎలాంటి రిజల్ట్ వచ్చినా గాని కృష్ణాస్ విల్. అంటే అది ఏదైనా కానివ్వండి. మన కర్మ ఫలాన్ని మనం అనుభవిస్తున్నట్టు అవ్వచ్చు. లేదా కృష్ణకి ఇప్పుడది శాంక్షన్ చేయడం కరెక్ట్ లేదనే కదా! అది కూడా కర్మ కిందకే కన్సిడర్ చేయాలి మనం. మనం ఏదైతే చేసామో దాని రిజల్ట్ రావట్లేదంటే అది మన కర్మలో ఉంది అంటే కృష్ణ దాన్ని మనకి ఇవ్వడం లేదు అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమైతదంటే దాన్ని తొందరగా యాక్సెప్ట్ చేసేస్తాం మాతాజీ. ఇవాళ మనం హ్మ్. యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ అదే అన్నమాట. నేనిలా బాధ అనుకుంటే తగ్గుతది. ఎక్కువ మనం షేక్ అయిపోవడానికి, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడానికి రీజన్ అదే అన్నమాట. మనం ఎక్కువ మమేకం అయిపోతాం రిజల్ట్స్‌తో. హ్మ్. మాతాజీ. హ్మ్. హరే కృష్ణ. ఈశ్వర ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. ఆ! ఏం లేదు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఋషీశ్వరులు పూర్తిగా భగవద్ ధ్యానంలో, తపస్సులోనే ఉంటారు కదా మాతాజీ. మరి అది హ్మ్. అకర్మ కిందకొస్తుందా? లేకపోతే కర్మ కిందకొస్తుందా అని డౌట్ నాకు. అంటే మనకి వర్ణాలతో పాటు ఆశ్రమాలు గూడా ఉంటాయి ప్రభుజీ. ఆశ్రమాలేంటి అంటే బ్రహ్మచర్య ఆశ్రమ, గృహస్థాశ్రమ, వానప్రస్థాశ్రమ, సన్యాసాశ్రమ అని ఉంటదనమాట. కొందరేంటి అంటే కంప్లీట్‌గా మేము బ్రహ్మచర్యంలోనే ఉంటాము అని వాళ్ళు గృహస్థాశ్రమంలోకి రారనమాట. సో, వాళ్ళ ధర్మం అనేది వేరుంటుంది ప్రభుజీ. సో, మనందరిది గృహస్థ ఆశ్రమం కాబట్టి మనము వాళ్ళ ధర్మాన్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదు. ఎప్పుడు కృష్ణ ఒకటే చెప్తారనమాట. కరెక్ట్‌గా చేసినా, చేయకపోయినా కూడా నీ ధర్మం ఏదైతే ఉందో అదే చేయాలి. వేరే వాళ్ళ ధర్మం తీసుకొని నేను దాన్ని కరెక్ట్‌గా చేస్తాను అంటే అది ఒప్పుకోరనమాట. సో, మన ధర్మం ఏదైతే ఉందో అది మనం చేయాలి. సో, కొందరేంటి అంటే మీరు చెప్పిన ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళేంటంటే గృహస్థాశ్రమాన్ని తీసుకోరు వాళ్ళు. సో, వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి మేము కంప్లీట్‌గా మా లైఫ్‌ని వాళ్ళ నేచర్ ప్రకారం మేము కంప్లీట్‌గా మా లైఫ్‌ని భగవత్ స్మరణలోను, భగవద్ ధ్యానంలోనే మేము లీడ్ చేస్తాము అని వాళ్ళు ఆ ధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టే వాళ్ళు దాంట్లో ఉంటారు. కానీ అది అందరికీ వర్తించదు ప్రభుజీ. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థాంక్ యూ ప్రభుజీ. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఈ క్లాస్ అయిపోయాక మీరు చదవండి ఇవాల్టి పర్పోర్ట్. భాష్యం, అనువాదం 2 చదవండి. మాతాజీ ఇప్పుడు ఈ ఈ సొసైటీలో 4 వర్ణాలు కూడా ఏ వర్ణము ఈ శాస్త్రం ప్రకారం రైట్‌గా పనిచేయడం లేదు. ఇప్పుడు యెస్. చెప్పినట్టు చూస్తుంటే. అందుకనే ప్రభుజీ సొసైటీలో ఇంత డిస్టర్బెన్స్ ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ప్రభుజీ. ఒకప్పుడు అందరూ కూడా అంటే ప్రతి రాజ్యం గూడా సుభిక్షంగా ఉండడానికి ఇప్పుడు పాండవుల యుధిష్ఠిర్ మహారాజ్ పాలిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు గూడా హ్యాపీగా ఉండేవారనమాట. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమైతది అంటే ప్రకృతి గూడా మనకి కోఆపరేట్ చేస్తదనమాట. టైంకి వర్షాలివ్వడము, మరీ ఎక్కువ ఎండలు లేకుండా, మరీ ఎక్కువ చలి లేకుండా, మరీ బీభత్సమైన వర్షాలు లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా ప్రకృతి ఉండడం అనేది అండ్ మనకి నేచురల్ రిసోర్సెస్ అంటారు గదా! మనకి వనరులనేవి ఏవైతే భూమి నుండి ఉత్పత్తి అయితూ ఉంటాయో, అవన్నీ గూడా చాలా సుభిక్షంగా ఉండేదనమాట. ఎందుకంటే, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు కాబట్టి, ప్రకృతి గూడా దానికి అనుగుణంగా ఉంటదనమాట. సో, అదే అంటారు. ఏంటి అంటే, చాలా సార్లు ఏమంటారు అంటే, ఒక అపోహ ఏంటి అంటే, మనకి జనాభా పెరిగిపోతూ ఉంటుంది. మనకి వనరులు సరిపోవు. మనకి ఏదైతే ఆహార ఉత్పత్తి జరుగుతుందో అది సరిపోదు అంటారు కానీ, ప్రకృతికి ఎంత శక్తి ఉంది అంటే మనకున్న జనాభా కన్నా కూడా ఎన్నో రెట్లు జనాభా పెరిగినా కూడా, ప్రకృతి మనల్ని పాలించడానికి ఏదైతే వనరులు కావాలో అవన్నీ ఇవ్వగలిగిన కేపబిలిటీ ఉంటుందనమాట. ప్రొవైడెడ్ మనం మన ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. పాటిస్తూ ఉన్నప్పుడు, ఆచరిస్తూ ఉన్నప్పుడు మనకి దేవీ దేవతలు టైంకి వర్షాలు కురిపిస్తారు. టైంకి ఈ ఎండలు అనేవి కరెక్ట్‌గా ఉంటాయి. టైంకి చలికాలం అనేది ఆ కాలాలనేవి కరెక్ట్‌గా ఉంటాయి. బట్ ఇవాళ మనకి ఇవేమీ లేవు అంటే, మనం ధర్మాన్ని పాటించడం లేదు. సో, అందు గురించే ఇట్లా సొసైటీలో ఇవాళ మనం ఇన్ని క్లైమాటిక్ కండిషన్స్‌లో డిఫరెన్సెస్ కానీ, అండ్ దాంతో పాటు ఏమైతది అంటే, ఒకప్పుడు మనిషికి లోభం ఉండేది కాదు ప్రభుజీ. చాలా ఉన్న దాంట్లో తృప్తిగా, ప్రశాంతంగా ఉండేవారు. ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి, మనకేదైతే భగవంతుడిచ్చాడో దాంతో తృప్తిగా ఉండాలి అనుకునేవారు. కానీ ఇవాళ ఏమైంది? ధర్మాచరణ లేదు, శాస్త్రాల జ్ఞానం లేదు, ఇవేమీ లేదు కాబట్టి మనిషికి లోభం అనేది ఉందన్నమాట. సో, నా దగ్గర ఎంతున్నా గానీ ఇంకా కావాలి. నేను ఒక ఇంట్లో ఉన్నా గానీ ఇంకా నాకు 4, 5 ఇల్లులు కావాలి. నాకు ఉండడానికి సౌకర్యాలు కావాల్సినంత ధనం అనేది ఉన్నా గానీ ఇంకా సంపాదించాలి. ఇంకా ఇది చేయాలి. సో, ఆ తపన అనేది మనిషిని ఏంటి అంటే తృప్తిగా ఉండనివ్వడం లేదు. అండ్ దాంతో పాటు ఏమైతదంటే మనం ప్రకృతిని
దోచేస్తున్నాం అనమాట. ప్రకృతిని మనం క్షీణింపజేస్తున్నాం కాబట్టి ఇవాళ ఆ ప్రకృతి మనకు కావాల్సిన వనరులనేవి ఇవ్వడం లేదనమాట. మనం మన ధర్మం అందుకనే మనకి కృష్ణ చెప్తారు. మనుషులందరినీ కూడా ఇక్కడ సృష్టి చేశాక మీరు ఏ విధంగా నడుచుకోవాలనేది వేదాల జ్ఞానం మనకి శాస్త్రాల రూపంలో అన్నీ ఇచ్చారు. దానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మన లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మనము భగవంతుని వైపు తిరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ మార్గం అనేది సులువుగా ఉంటదనమాట. ఎప్పుడైతే శాస్త్రాలకు విరుద్ధంగా ధర్మాచరణ చేయకుండా ఉంటామో మనకి మనమే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నామనమాట. ఇవాళ సొసైటీలో ప్రాబ్లమ్ అదే ప్రభుజీ. భగవద్గీత కరెక్ట్ మేడం. జ్ఞానం ఎందుకు ఇవ్వాలి అందరికీ అంటే, మనిషిలో ఈ ఈ అనర్థాలుంటాయి కదా! కామక్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు. అవే మనకి నిజమైన శత్రువులు. మనం బయట వాళ్ళు శత్రువు, వీళ్ళు శత్రువు అనుకుంటూ ఉంటాం కానీ, మనలో ఉన్న లోభము, మనలో ఉన్న కామము, మనలో ఉన్న అసూయ ఇవే మనకి శత్రువులు అని తెలుసుకున్నప్పుడు ఏమైతది అంటే, అట్‌లీస్ట్ ఆహ్, మనం ఇచ్చే కొద్దీ సొసైటీ ఎంత మారినా మారకపోయినా ముందు మనమైతే మారుతూ ఉంటామనమాట. సో చేంజ్ అనేది ఎప్పుడూ కూడా బయట కాదు. మన నుండి మొదలవ్వాలంటారనమాట. మన నుండి మొదలైనప్పుడు ఏమైతదంటే, మనల్ని చూసి ఇంకో నలుగురు కూడా వీళ్ళింత ప్రశాంతంగా ఎలా ఉన్నారు? ఏమున్నా లేకపోయినా ఇంత పీస్‌ఫుల్‌గా, ఇంత హాయిగా ఎలా ఉన్నారు? అనేది చూసినప్పుడు ఏమైతది అంటే, వాళ్ళకర్థమైద్ది. ఓకే. వీళ్ళకి భక్తి శక్తి, వీళ్ళకి శాస్త్రాల జ్ఞానం వల్లే వీళ్ళిలా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు గూడా దాన్ని ఈజీగా అవలంబించడం ప్రారంభమైద్ది. ఇలానే మనం భక్తిని ప్రచారం చేయాలి ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. బావుంది. హ్మ్. ప్రభుజీ. భక్తికి చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత బెనిఫిట్స్ ఒస్తాయి. నేను తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోతాను. ఇంతవరకే చూస్తారు. ఇది కూడా ఉంటుంది. ఈ బెనిఫిట్ కూడా ఉంటుంది. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మనమున్న సిట్యుయేషన్‌ని కూడా మార్చగలిగిన శక్తి భక్తికి మాత్రమే ఉంది. సో, ఇవాళ మనం సొసైటీలో ఏవైతే అన్యాయాలు, ఏవైతే తప్పులు, ఏవైతే కరప్షన్స్ జరుగుతున్నాయనుకుంటున్నామో, ఇవన్నీ గూడా సెట్ చేయగలిగిన శక్తి భక్తికి ఉందన్నమాట. సో, మనం ఈ ఒక్క అంటే మిగిలినవేవి వదలక్కర్లా. మనకున్న వృత్తి వ్యాపారాలు చేసుకుంటూనే మనం భక్తిని మన జీవితంలో తీసుకున్నాము అంటే, భక్తి అంటే ఎప్పుడు కూడా ఒకటే అంటారనమాట. యూ డోంట్ నీడ్ టు లీవ్ ఎనీథింగ్. బట్ యూ జస్ట్ హావ్ టు యాడ్ కృష్ణ. యూ జస్ట్ హావ్ టు యాడ్ భక్తి. అన్నీ వదలడం కాదు. భక్తి అంటే భగవంతుడిని చేర్చుకోవడం. భక్తిని మన జీవన విధానంలో కలుపుకొని ముందుకెళ్ళడం అనమాట. అది చేశామంటే సొసైటీ అంతా సెట్ అయిపోయిద్ది ప్రభుజీ. సో, భక్తులుగా మనందరి పైన రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. వి హావ్ టు షేర్ దిస్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కళ్ళకి అందివ్వాలి. హరినామాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందివ్వాలి. హరినామం చేసే కొద్దీ మనలో ఆ శుద్ధత కలుగుతూ ఉంటుంది. చేతోదర్పణ మార్జనం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ జ్ఞానం తీసుకునే కొద్దీ మన ధర్మం ఏంటి? మనం ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతుకుతున్నాం ఇప్పటిదాకా? ఎలా బ్రతకాలి? ఇవన్నీ కూడా క్లారిటీ వస్తాయి ప్రభుజీ. సో, భక్తి ఒక్కటి ఉంది అంటే సొసైటీలో అన్నీ సెటరేట్ అయిపోతాయి. ఇవాళ సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్‌కి కారణం అది లేదు కాబట్టే. అందుకనే కృష్ణాని సెంటర్ చేసినప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు ప్రభుజీ. మనము శ్రీమద్ భాగవతం చదివినప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ ఆయన గొప్ప చక్రవర్తి సామ్రాట్. కానీ చూసారా ఎంత అంటే ఇప్పుడు మన దగ్గరున్న మినిస్టర్‌లు, మన దగ్గరున్న అధికారుల దగ్గర ఉన్న ధనం ఏ కొషానా సరిపోదు. వాళ్ళకి ఎంత ధనముందంటే ఇంక దానికి లెక్క కట్టలేమనమాట. దాంతో పాటు ప్రకృతి గూడా సపోర్ట్ చేస్తుంది. సో, మనకి ఈ సముద్రం నుండి ఈ జ్యువెల్స్ అంటారు కదా! ఆ జ్యువెల్స్ అనేవి బాగా వచ్చేవంట అప్పుడు. ఎందుకంటే టైంకి అంతా గూడా ప్రకృతి కరెక్ట్‌గా వర్క్ అవుతది కాబట్టి. సో, మనకి వనరులనేవి చాలా ఎక్కువుండేవన్నమాట. అప్పుడున్న నిధి చాలా చాలా ఎక్కువుండేది. సో, అట్లాంటి సంపదలో ఉన్నా కూడా వాళ్ళు అటాచ్ అవ్వకుండా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు కృష్ణని సెంటర్ చేశారు. ఇదంతా భగవంతుని కృపతో వచ్చింది. నేను నా బాధ్యత చేస్తున్నాను అని ఎప్పుడైతే డిటాచ్డ్‌గా ఉంటామో మనము తప్పు చేయమన్నా చెయ్యం ప్రభుజీ. ఇవాళ తప్పు జరగడానికి సొసైటీలో కారణం ఏంటి అంటే భగవంతుడు సెంటర్‌గా లేరు. మనం సెంటర్ అయ్యాం కాబట్టే సొసైటీలో ఇన్ని తప్పులకు కారణం. ఎప్పుడైతే భగవంతుడిని సెంటర్ చేస్తామో ఆటోమేటిక్‌గా పీస్ అనేదొచ్చేస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. కమలా కుమారి మాతాజీ మీకు క్వెషన్ ఉందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు నిత్యానంద శివాజీ మాతాజీ చెప్పారు. అంటే మనం ఫుల్ డెడికేటెడ్‌గా ఉండాలి. తర్వాత కృష్ణ మీద ఆధారపడాలి అన్నారు కదా మాతాజీ. హ్మ్. ఇప్పుడు మనం అన్నీ చేస్తాం మాతాజీ. కానీ మనకి సపోర్ట్ లేదనుకోండి ఫ్యామిలీలోని. ఇప్పుడు రోజు 16 మాలలు చేస్తాము. ఒక్కో రోజు ఏంటంటే ఇంట్లో సపోర్ట్‌గా లేనప్పుడు ఒకరోజు మనం చేయటం లేదు మాతాజీ. ఒకరోజు అవ్వలేదు. అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి మాతాజీ?
యాక్చువల్‌గా ఇంటెన్షన్ అయితే పూర్తిగా ఆ రోజు కూడా చేయాలనే ఉంటది మాతది. హ్మ్. పరిస్థితిని బట్టి చేయలేకపోవచ్చు. హ్మ్. అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి మాతాజీ? అంటే అది మీరు అనలైజ్ చేసుకోవాలి మాతాజీ. నిజంగా పరిస్థితులు అనుకూలం చేయకుండా నేను చేయలేకపోయానా? లేదా నా హ్మ్. యొక్క అలసత్వం వల్ల నేను చేయలేకపోయానా? అది మనం అనలైజ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పరిస్థితులు నిజంగా అంత దారుణంగా ఉండవు. కానీ మన మన నెగ్లిజెన్స్ మనం కొంచెం చేద్దాంలే అన్న ఆ ఫీలింగ్ చూపిస్తాం గదా! దానివల్ల ఒక్కోసారి చేయలేకపోతాం మాతాజీ. ఒకవేళ అది అయితే గనక దాన్ని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నేను పెట్టాల్సిన ఎఫర్ట్ నేను పెట్టలేకపోయాను కాబట్టే ఇవాళ అది చేయలేకపోయాను. సో, ఇది భగవంతునిది లేదిక్కడ. సో, నేను చేయాల్సిన ఎఫర్ట్ నేను చేయలేదు కాబట్టి ఇదయింది. కానీ నేను చేయాల్సిన ఎఫర్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇంట్లో వాళ్ళు దానికి అంగీకరించడం లేదు, కుదరడం లేదనుకోండి. భగవంతుని మీద భారం వేయండి. కృష్ణ నాకు నీ నామం చేయాలనుంది. నాకు నీ సేవ చేయాలనుంది. కానీ నాకు వీళ్ళు అంటే సపోర్ట్ చేయడం లేదు. దీన్ని నువ్వు ఎలా సెట్ చేస్తావో నాకు తెలీదు. నాకిప్పుడు ఏదైతే కుదురుతుందో నేనది చేస్తున్నాను. కానీ నాకు నీకు ఇంత సేవ చేయాలనుంది. నా 16 మాలలు చేయాలనుంది. దీన్ని నువ్వు సెట్ చేయడానికి మాత్రం కంప్లీట్‌గా ఇది నీ చేతుల్లోనే ఉంది అని వదిలేయొచ్చు మాతాజీ. సో, మీరు ట్రై చేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి. మీ వల్ల కావడం లేదు. అండ్ మీ ప్రయత్నం చేస్తున్నారు మీరు జపం చేయడానికి. అది కూడా మీ వల్ల కానప్పుడు భగవంతునికి ప్రే చేయడమే మాతాజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. ఇంకేం క్వెషన్స్ లేవంటే మనం క్లాస్ ఎండ్ చేద్దామండి. హరే కృష్ణ మాతాజీ. హరే నేను కూడా కృష్ణ. ఒకటి అడుగుదాం అనుకున్నా గానీ ఇప్పుడు మీరు చెప్పిన సమాధానంలో సగానికి ఎక్కువ నాకు అన్వయించింది. నా గురించి మీరు చెప్తున్నారు. నా మనసులో మాట తెలుసుకొని అన్నట్టుగా అయిపోయింది. కానీ నాకెందుకో అసలు వింటున్నా మాతాజీ అర్థం కావడం లేదు. నాకేంటో ఏం చేయాలో తెలియటం లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఏంటి క్లాస్ మిస్ అవుతున్నాను అని బాధేస్తుంది. వింటున్నాను గానీ అస్సలు ఏం సమాధానం చెప్పలేకపోతున్నా మాతాజీ నేను. మీరు నేనేం ఎలా వినాలి అంటే, రేపొద్దున నేను దీనిపైన క్లాస్ చెప్పాలి అన్నట్లుగా వినండి మాతాజీ. వింటున్నారు. ఫైన్. కరెక్టే. శ్రద్ధగానే వింటున్నారు. కానీ ఇంకా శ్రద్ధ లెవెల్స్ పెరగాలి అంటే, రేపొద్దున నేను దీనిపైన క్లాస్ చెప్పాలి అంటే, నేను ఇలానే వింటానా? కాదు కదా! ఇంకా శ్రద్ధగా వింటాను. సో, ఇంకా జాగ్రత్తగా వింటాను. నాకు ఏవైతే పాయింట్స్ నచ్చాయో, ఆ పాయింట్స్‌ని నేను నోట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే రేపొద్దున చెప్పాలి అంటే, నాకు పాయింట్స్ ఉండాలి కదా! సో, తెలుసా మీకు నేను ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు షో థిస్ టు యూ. మీకు కనిపిస్తుందా నా స్క్రీను? కనిపిస్తుంది మాతాజీ. సో, నేను కానీ ఎవ్రీ డే శ్లోక ఎందుకో చెప్పాలి అంటే, నేను చదివి దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ రాసుకొనొస్తాను. సో, నేను మీకు చెప్పేటప్పుడు కూడా వీటిని మధ్యలో రిఫర్ చేస్తూ చెప్తూ ఉంటాను. సో, 3 రకాల డ్యూటీస్ ఉంటాయి. సో, ఈ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటే ఏంటి? కాప్రిషియస్ వర్క్ అంటే ఏంటి? ఇనాక్షన్ అంటే ఏంటి? అటాచ్‌మెంట్‌లో మనం ఎందుకు బాండేజ్‌కెళ్తామంటే, సక్సెస్ వచ్చినప్పుడు ఇదొస్తది, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇదొస్తుంది. అండ్ ఇంకా రీజన్ ఏంటి అంటే, దైవ, కాల, కర్మ ఈ 3 ఫ్యాక్టర్స్‌ని మనం కన్సిడర్ చేయము. అండ్ కంట్రోల్‌లో లేని దాని గురించి కంట్రోల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇవాళ మనం ఇలా ఫీల్ అయితున్నాము. సో, అర్జున నాన్ పార్టిసిపేషన్ యుద్ధంలో చేయకపోవడం కూడా ఒక టైప్ ఆఫ్ అటాచ్‌మెంటే. అండ్ నితాయ్ శివని మాతాజీ మనకి ఏదైతే వీడియో చెప్పారో దాని గురించి. సో, నేను మాట్లాడిందంతా ఎలా మాట్లాడాను చెప్పండి? నేను ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయింది పాయింట్స్ రూపంలో పెట్టుకున్నాను. దాన్ని రిఫర్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి మాట్లాడగలిగాను. లేదు అంటే నేను భగవద్గీత పర్పోర్ట్ చదివేశాను. మాట్లాడాలి అంటే మనకంత జ్ఞానం ఉండదు మాతాజీ. మనకంత తెలివి లేదు కాబట్టి, అంత లెవెల్‌లో లేము కాబట్టి మనం మాట్లాడలేకపోతాం. కానీ చెప్పాలి అన్నప్పుడు మనం ఏదైతే ఎఫర్ట్ పెడతామో, అది పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా చెప్పగలుగుతాం మాతాజీ. మేబీ పర్ఫెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు. కానీ వి కెన్ డెఫినైట్‌లీ గివ్ ఎ ట్రై. అలా చేయడం వల్ల అట్‌లీస్ట్ మనం నోరు విప్పగలుగుతామనమాట. అంటే జస్ట్ మీరు నన్ను అంటే చూస్తున్నారు కదా! ఇప్పుడు 6 నెలల సంవత్సరం నుండి. అంటే నేను ఇదివరకు ఏమన్నా చెప్పగలిగేదాన్ని మాతాజీ. నిన్న కూడా మీ క్లాస్ మిస్ అయ్యానని 4, 5 సార్లు మీ రికార్డ్ వేసుకొని విన్నాను. తర్వాత రిషికేష్ ప్రభుజీ క్లాస్ కూడా విన్నాను. కానీ నేనెందుకు చెప్పలేకపోతున్నానని ఒక ఫీలింగ్ ఎక్కువైపోయింది మాతాజీ. నాకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ నేను ఇప్పుడు మీతోటి చెప్పాలి, మాట్లాడాలి అనుకుంటే కూడా మాట్లాడలేకపోతున్నాను. నాకెందుకు ఏమవుతుంది అని మీరిప్పుడు చెప్పారు కదా! కృష్ణను ధ్యానం చేసుకోండి. కృష్ణ మీద వదిలేసేయండి అన్నట్టు. ఇక కృష్ణ నువ్వే చూసుకో అని అనుకుంటున్నాననమాట. ఏం చేయాలి? ఎందుకు నాకు మైండ్ పని చేయటం లేదని ఒక ఫీలింగ్ అయిపోయింది మాతాజీ. మీరు రాస్తున్నారా మాతాజీ? మీరు 4 టైమ్స్ విన్నానన్నారు నిన్న క్లాస్. రాసారా ఏమన్నా? నిన్న వాళ్ళు రాసుకోలే. అది ఈ మధ్యన ఈ డిస్టర్బెన్స్‌లో బుక్ తెచ్చుకోలే మాతాజీ.
లేకపోతే ప్రతి పాయింట్ కూడా రాసుకుంటుంటా కదా, అడిగి కూడా మళ్ళీ రాసుకుంటా మాతాజీ ఏం చెప్పారు. ఇవాళ మీరు దైవము కాల కర్మ చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పినట్టు మనం చేసే పనికి దైవము కాలము కర్మ అని చెప్పారు కదా. రాసినట్టని మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తే ఏదో మర్చిపోతున్నాను. అంటే ఫైనల్ గా మనము ఆన్సర్ చెప్పాలి కదా, ఆన్సర్ దగ్గర మిస్ అయిపోతుంది. మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇందాక కూడా ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాను, కన్క్లూజన్ చెప్పలేకపోతున్నాను. అది అర్థం కావడం లేదు, ఎందుకు అయిపోతున్నది తెలియటం లేదు. ఓకే, మీరు ప్రయత్నం చేయండి మాతాజీ, రాయండి. మీరు రాసేటప్పుడు కూడా ఫోకస్డ్గా అసలు ఏం పాయింట్ రాస్తున్నానన్న క్లారిటీ మెయింటైన్ చేయండి. అప్పుడు దాన్ని కన్వే చేయగలుగుతారు. మీకు అది క్లియర్గా అర్థమైంది అనుకోండి, ఫస్ట్ మనకి క్లారిటీ లోపల ఉంటే మనం మాట్లాడేటప్పుడు క్లారిటీ వస్తుంది. మనం వినేటప్పుడు లేకపోతే అర్థం చేసుకునేటప్పుడే క్లారిటీ రాలేదనుకోండి, మనం మాట్లాడేటప్పుడు ఇంకా తడబడిపోతాం అనమాట, ఇంకా క్లారిటీ ఇవ్వలేమన్నమాట. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. మేబీ మీకు క్లియర్గా అర్థం కావడం లేదా కాన్సెప్ట్స్ అనేవి ఒకసారి చూడండి. మీకు క్లియర్గా అర్థమైనా కూడా కన్వే చేయలేకపోతున్నారంటే మీరు రాసుకునేటప్పుడు కూడా క్లారిటీ మెయింటైన్ చేసుకోండి, ఏం పాయింట్ రాస్తున్నారు అనేది. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్‌గా క్లారిటీతో చెప్పగలుగుతారు మాతాజీ. అంటే ఇప్పుడు మీరు కన్వే చేయగలుగుతున్నారు గదా నాకు, మాతాజీ నేనేం చేసినా గాని చెప్పలేకపోతున్నాను. ఇక్కడ క్లారిటీ వస్తుంది గదా! ఇక్కడ క్లారిటీ ఎందుకొస్తుందంటే, మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉంది కాబట్టి, మీరు కన్వే చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. అలానే భగవద్గీత పైన గూడా ఒక శ్లోకం పైన మనకి క్లియర్‌గా అర్థమైంది అంటే, దాన్ని మనం కన్వే చేసేటప్పుడు గూడా క్లియర్‌గా చెప్పగలుగుతాం మాతాజీ. ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు చిన్న పిల్లకి చెప్పినట్టు మీరు ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చెప్పారు చూడండి. మీకు అర్థమైందా అర్థమైందా అని మీరు చెప్పారు, నాకెందుకు అసలు బుర్రలో పోతలేదు. మాతాజీ నాకు అర్థం కాలేదు అని నేను ఒకసారి అడిగా, కానీ మళ్ళీ ఫీల్ అయిపోతున్నాను, ఎందుకు నాకు అర్థం కావటం లేదు అని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇన్నిసార్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, నేను వింటున్నాను, కానీ నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్పలేకపోతున్నా, ఎందుకు నా బుర్రలో ఉండటం లేదు ఆ విషయం అని కొంచెం ఇది అనిపిస్తుంది మాతాజీ. ఏం చేయాలి అని కొద్దిగా అందుకనే లైట్ ఆఫ్ చేసేసి కూర్చున్నా మాతాజీ. మరి తలనొస్తుందో నాకేమన్నా అవుతుందో నాకు తెలియటం లేదు అసలు. ఓకే. సారీ మాతాజీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. డిస్టర్బ్ ఏం లేదు మాతాజీ, ఏం లేదు. బట్ ట్రై చేయండి. మీరు రాసింది మీరు నాకు చెప్పకన్నా ముందు మీకు బయటికి చెప్పండి. మీకు చెప్పింది మీకు అర్థమైందా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు ఏమైతది అంటే చదివాను మాతాజీ. మీరు అంటే నేను సెకండ్ చాప్టర్ మిస్ అయ్యానని చెప్పా కదా, అది ట్రై చేస్తూనే ఉన్నాను, శ్లోకాలు చదువుతూనే ఉన్నా, కానీ ఎందుకు నాకు మనసులో మరి ఏమి బాధలు ఫీలింగ్స్ కూడా ఏం లేవు మాతాజీ. కానీ భగవద్గీత ఎందుకు అర్థం అవడం లేదు. ఇన్ని ఆలోచనలు మనకు ఉంటాయి, ఎప్పుడో విషయం జ్ఞాపకం ఉంటుంది, ఏదో విషయం మేము చెప్పగలం, కానీ ఇది ఎందుకు చెప్పలేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్ అయిపోయింది మాతాజీ. అంటే ఇంకొక విషయం చెప్పనా మాతాజీ, మొన్న దీక్ష గురించి అనుకున్నాం కదా, రోజు చెన్నైకి వెళ్తే దీక్ష తీసుకోవచ్చని. అయితే ప్రభు చూసి వాళ్ళు ఎవరు కూడా, అంటే నేనేమో చెన్నై పోయే స్థితిలో లేను, నేను దీక్ష తీసుకోవాలంటే ఇక్కడ పిల్లలేమో వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, అక్కడ బాబు దగ్గరికేమో నేను వెళ్ళలేను, దీక్ష తీసుకోవాలంటే ఏమి మనం 4 ప్రిన్సిపల్స్ అయితే కంపల్సరీ పాటించాలి కదా మాతాజీ. అవి నేను పాటిస్తున్నాను, కాకపోతే ఇప్పుడు నాకు బాగాలేదనుకోండి, ఏ పప్పు పులుసు ఏది తెచ్చుకున్నా మనకి హైదరాబాద్ లో ఏదో ఒకటి కలిసి ఉంటది, తినకుండా ఉండలేము, గబుక్కుని కలిసి తినాలనే కోరికతో కాదు. నేనైతే 99% నేను ఇంట్లోనే వండుకొని తింటాను మాతాజీ. అంటే అలా దీక్ష తీసుకోలేకపోతున్నాను ఒక ఫీలింగ్ ఏమన్నా ఏర్పడిందా నాకు అని కొంచెం అదో బాధ అనిపిస్తుంది మాతాజీ. అంటే రిషికేష్ ప్రభుజీని కూడా అడిగాను, అడిగితే ప్రభుజీ ఏమన్నారు, మీ దీక్ష గురువుని అడగమ్మా అని చెప్పారు. ఆయన కూడా బాగానే చెప్పారు, మీరు ఎలా నన్ను సంజాయించి ఎలా చక్కగా చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్తారో ప్రభుజీ కూడా అలా చెప్పారు. కానీ నా మనసులో ఒక బాధ ఏర్పడిందా, నేను దీక్ష తీసుకోలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఏర్పడిందా అంటే, ప్రభుజీ ఒకసారి ఇలాగే ప్రీచరిస్తూ కొందరు చాలా ఏళ్ళ నుండి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు, కానీ వాళ్ళకి దీక్ష టైం రాదు, కొందరేమో కొద్దిగా చేయంగానే వెంటనే వాళ్ళకి దీక్ష వస్తుందని. అంటే నేను ఏళ్ళ నుండి చేస్తుంటే కూడా నాకు రావటం లేదంటే నాలో ఏదో లోపం ఉంది అని ఒక ఫీలింగ్ ఏర్పడిందా అని అనిపిస్తుంది మాతాజీ. ఓకే, అట్లా ఎక్కువ డిప్రెస్ అవ్వకండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. మీకు దీక్ష కావాలి అంటే మీరు ఎవరైతే శిక్షా గురువుతో మీరు ఇంతకుముందు మస్కట్లో కనెక్ట్ అయ్యానని చెప్పారు కదా, సో వాళ్ళతో మాట్లాడండి, నాకు ఈ ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పండి, వాళ్ళు ఏం గైడెన్స్ ఇస్తారో తీసుకోండి, దానికి తగ్గట్టుగా మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అనేవి తీసుకుని వచ్చి అనుగుణంగా చూడండి. అండ్ భగవద్గీత గురించి అయితే మాత్రం మేబీ ఒక్కొక్కసారి మనకి
మీరు ఏజ్ ఫ్యాక్టర్ కూడా మ్యాటర్ అవ్వచ్చు. నిద్ర సరిగా పట్టక, ఫోకస్ చేయలేక అది కూడా మ్యాటర్ అవుతూ ఉండొచ్చు. బట్ ఏంటంటే ప్రయత్నం అయితే మన చేతిలో ఉంది మాతాజీ. మనం చేయగలిగినంత ప్రయత్నం చేయడం, మిగిలింది కృష్ణ నాకు చెప్పలేకపోతున్నాను, నాకు హెల్ప్ చేయని చెప్పి కృష్ణకి ప్రే చేయడం. సో 2 ఉండాలి మన దగ్గర. మన ప్రయత్నం మనం చేయాలి. భగవంతుని కృప కూడా కోరుకుంటూ ఉండాలి. భక్తి శాస్త్రి వరకు కూడా కోర్స్ చేశారు మాతాజీ. అప్పుడు ప్రభుజీ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. వైభవాల్లో అన్నిట్లో కూడా బాగానే చెప్పాను, కానీ తీరా రాద్దాము అన్న టైంలో టెన్షన్ ఏర్పడేది. ఇంకా అప్పుడు మా సనాతన్ చెప్పాడు, నువ్వు టెన్షన్ పెట్టుకొని రాయకమ్మా, నీకెవరు మార్క్స్ ఇవ్వరు, లేకపోతే నీకేమి ఉద్యోగం ఇయ్యరు, నువ్వు అలా టెన్షన్ పెట్టుకోకు, నీకు వస్తే రాయి, లేకపోతే టెన్షన్ పడుతూ రాయకన్నారు. అప్పుడు బాంబే నుండి సుకుమార్ ప్రభుజీ అని వారు చెప్పారనమాట, భక్తి శాస్త్రి. ప్రభుజీ కూడా, అమ్మమ్మ మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, అవ్వకండి, రాయడానికి ప్రయత్నం చేయండి అంటే, ప్రభుజీ ఎందుకో నేను రాయలేకపోతున్నాను, చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ అయిపోయినా, మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయింది మాతాజీ. మళ్ళీ అందుకని నేను ఫస్ట్ క్లాస్ నుంచి మీ దాంట్లో జాయిన్ అయినా అనమాట. కొన్ని ఇలా చిన్న చిన్నగా వింటేనన్నా నాకు బుర్రలోకి పోతుందేమో, అక్కడ డిస్టర్బ్ అయ్యాను కదా అని. కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇంకే పరంగా కూడా నాకేం డిస్టర్బెన్స్ లేవు మాతాజీ. చెప్పాలంటే ఏ సమస్య లేదు నాకు అసలు. అంటే నేనే కోర్ తెచ్చుకుంటున్నా ఇవేమన్నా అనిపిస్తుంది. ఒక్కోసారి మైండ్ అలా ట్రిక్ చేస్తుంది మాతాజీ. బట్ దట్స్ ఫైన్. ఎక్కువ పట్టించుకోవద్దు. మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఒక్క చాంటింగ్ చేయగలుగుతున్నా మాతాజీ, అదే కృష్ణను సెంటర్ చేసి నిన్న మీకు పెట్టా కదా మెసేజ్, నాకు ఎక్కడ కృష్ణ అయితే కనిపిస్తున్నాడు. ఇంకేమన్నా చేయగలిగితే చెప్పండి మాతాజీ ప్లీజ్. ఇంకా నేను ఏం చెయ్యలేను అన్న స్థితికి వచ్చేసా ఇప్పుడు. లేదు, ఎలా డిప్రెస్ అవ్వద్దు. భక్తి ఎప్పుడు కూడా అట్లా క్లోజ్ చేయదు డోర్స్ అన్ని కూడా. సో మనం చేయగలిగిన సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో ఎస్ మాతాజీ, మీ ప్రాబ్లం చెప్పారు కాబట్టి చూద్దాం, ఆలోచిద్దాం దాని గురించి. ఓకేనా? ప్లీజ్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సారీ నేను డిస్టర్బ్ చేస్తే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మనం ఎక్కువ మన డీటెయిల్స్ షేర్ చేయాలి అంటే, జనరల్ కామన్ డౌట్స్ అనుకోండి క్లాస్లో తీసుకుందాము. బట్ మన డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇది అందరికీ చెప్తున్నాను క్లాస్లో. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం 10 నిమిషాలు మాట్లాడుకుంటున్నప్పుడు మేబీ మిగిలిన 45 మెంబర్స్కి దానిపైన అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో మనం మిగిలిన వాళ్ళ టైం తీసుకునే బదులు కామన్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న శ్లోక మీద డౌట్స్ కానీ ఇంకేమన్నా జనరల్ కన్సర్న్స్ అందరికీ యూజ్ అవుతాయి అనుకున్నవి మాత్రం క్లాస్లో తీసుకున్నాండి క్వశ్చన్స్. లేదు అన్నవి మాత్రం, ఇప్పుడు మీది స్పెసిఫిక్గా మీ పర్సనల్ కేస్ కాబట్టి ఇలాంటివి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, మీరు వాయిస్ నోట్ పెట్టారనుకోండి, నేను ఫ్రీ టైంలో మీతో మాట్లాడడానికి కుదురుతుంది. సో దట్ మిగిలిన వాళ్ళ టైం అంతా కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you so much, Mataji and Prabhujis. Vancha kalpatarubhyascha kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Shri Shri Radha Madan Mohan ji ki jai, Shri Shri Gaur Nitai ki jai, Shri Shri Jagannath Baldev Subhadra Mai ki jai, Jagat Guru Patita Pavana Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. Thank you so much, Mataji and Prabhujis. Hare Krishna. Thank you, Mataji. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Dandavat Pranam. Thank you, Mataji. Thank you. Hare Krishna. Dandavat Pranam.